నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భాగంగా రంగం భవిష్యవాణ్ణి మాతంగి స్వర్ణలత వినిపించారు. తాను సంతోషంగా లేనని, క్రోధంతో వచ్చానని భవిష్యవాణిలో చెప్పారు. మీ ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పాలని అడిగారు. అంటే క్వశ్చన్ వేస్తూ ఉంటే ఆ క్వశ్చన్కి తగ్గట్టు భవిష్యవాణి చెప్పేటువంటి సందర్భంలో ఈ యొక్క సమాధానం చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో మరి మీరు నా మాటలు ఏమైనా ఆచరిస్తున్నారా అని మాతంగి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరి ఈ ఏడాది కుంభవృష్టి ఉందని, వర్షాల్లో ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని చెప్పారు. ఈ ఏడాది ప్రాణనష్టం, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని చెప్పారు. వావి వరసలు లేకుండా జనాలు ప్రవర్తిస్తారని, తన విగ్రహ ప్రతిష్ఠ చేస్తే కోరికలను నెరవేరుస్తారని భవిష్యవాణిలో స్వర్ణలత చెప్పారు. మరి 6 నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ జరగకపోతే వాడవాడలా ప్రాణ నష్టమే అని మాతంగి స్వర్ణలత చెప్పినటువంటి సందర్భం. మరోవైపు సికింద్రాబాద్ మహంకాళి ఆలయం దగ్గర జోగిణులు ధర్నా నిర్వహించారు. నిన్న బోనాల వేడుకల్లో జోగిణులను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ పరిధిలో జోగిణులకు ప్రత్యేక స్థానాలు, హోదాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే అంశం మీద మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మన యొక్క డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ లీడర్, అలాగే పల్లె రామచంద్ర గౌడ్ గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్, అలాగే రాజు నేత గారు, బీజేపీ నేత, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ అనలిస్ట్. నమస్కారం సార్ అందరికీ. సార్, ప్రధానంగా రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి, ఎవ్రీ ఇయర్ అయితే బోనాల పండుగ ఎంతో అంగరంగ వైభవంగా జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతపాటు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రత్యేక పండుగల్లో బోనాల పండుగ కూడా ప్రత్యేకంగా నిర్వహించేటువంటి పండుగ. సో ఆడపడుచులు ఎంతో ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి బోనాలు సమర్పించేటువంటి, భక్తి శ్రద్ధలతో నిష్ఠతో బోనాలు సమర్పించేటువంటి ఈ పండుగలో భవిష్యవాణికి సంబంధించినటువంటి విషయం చూస్తే ఆగ్రహంతో మాతంగి ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి మాటలు చూస్తాం. సో మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే పరిస్థితులు మొత్తం మారిపోయాయి అంటారా? ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆనంద్ గారు, నీకు అట్లా రామూర్తి గారికి, రామచంద్ర గౌడ్ గారికి, మరియు రాజనేత గారికి, స్వతంత్ర నమస్కారం. 2 విషయాలు మాట్లాడుతున్నాను. ఒకటేమో జోగినీళ్ళ వ్యవస్థ, జోగినీళ్ళు అక్కడికి వచ్చి దాని పెట్టడం కారణాలు. మొదటిది మొన్నటి ఆదివారం నుంచి మన బోనాలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నది. గురువారం నుంచి మొదలైంది. దానికి ఆ సందర్భంగా మనం తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలి. ఉజ్జయిని మహంకాళి యాక్చువల్గా ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం మనకు మధ్యప్రదేశ్లో ఉద్యోగం నుంచి విరామం తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర చాలా పెద్దది కూడా. గ్రామాల వారిలో కూడా చాలా జరుగుతున్నాయి. మనకు సమ్మక్క సారక జాతర, గిరిజన జాతర అయితే ఇది గ్రామ దేవతల జాతర. గ్రామ దేవతలు చాలా ఉంటాయి. మైసమ్మ, పోచమ్మ, కట్ట మైసమ్మ, ఇట్లా అట్లానే ఈ రకం కూడా ఉజ్జయిని మహంకాళి జాతర జరుగుతుంటది. మొత్తం బోనాలు అంతా తెలంగాణ సంస్కృతిలో వస్తుంది. బోనం అంటే భోజనాన్ని కుండలో వండుకొని పైన పెట్టుకొని శాకాహారం తీసుకొని వెళ్తారు. అట్లా ఈ ఊళ్ళలో అయితే పండుగ లాగానే జరుపుకుంటారు. బంధువులు పిలుచుకుంటారు, చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. కానీ ఈ నెల అంతా జరిగే బోనాల పండుగలో మన ప్రజలందరూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నిన్న జరిగిన సంఘటన చూసుకుంటే రంగంలో మనకి ఎల్నిన వల్ల శాస్త్రీయంగా ఆలోచన చేస్తే ఎల్నిన వల్ల 2 పరిణామాలు ఉంటాయి. అయితే అతివృష్టి లేకుండా అనావృష్టి. అదే చెప్పింది అదే మాతంగి స్వర్ణలత చెప్పింది. అదే నా మాట ఎవరు వింటలేరు అని చెప్పి. నిజంగా ఎవరి మాట ఎవరు వింటున్నారు కానీ పిల్లల మాట తల్లిదండ్రులు వింటున్నారు, కానీ తల్లిదండ్రుల మాట పిల్లలు వింటలేరు. కనుక భక్తులను ఉద్దేశించి ఆ మాట అన్నారు. సరే, మూఢనమ్మకం ఆ తర్వాత కొట్టిపాయి చేయకుండా నేనేమంటున్నానంటే దాన్ని గౌరవిద్దాం. నిజంగా అన్నట్టు అతివృష్టి వస్తే నష్టం ఏం లేదు. ఈసారి వర్షాలు లేక తెచ్చిపోతున్నాం మనం. కనుక వర్షాలు కొంచెం ఎక్కువ పడితే నష్టం ఏం లేదు. ఇప్పటికీ 35% రోడ్డుతో ఉన్నా ఆ మాట నిజంగా కోరుకున్నాం. ఉత్తర భారతదేశం అంతా మనకు వర్షాలతో, వరదలతో, ముఖ్యంగా అస్సాం కానీ పూర్తి ఉత్తర భారతదేశం, ఈశాన్య భారతదేశం కొట్టుకపోతుంది. మనకు ఇంక వర్షాలు తక్కువ ఉన్నాయి. మొన్న అంతకు మహారాష్ట్రలో, అట్లాగే పైన ఛత్తీస్గఢ్లో వర్షాలు పడడం వల్ల కొంత మనకు ఆ ఎల్లంపల్లిలో నీళ్ళు వచ్చి కొంత బతికిపోయిన వాళ్ళకి. రాజకీయం పక్కన పెడితే మంచి చెట్టు మంచి కావాలని కోరుకుంటే ఎవరు కరువు కావాలని కోరుకోరు కదా. మంచిది, ఆ మాట నిజం చేస్తే మంచిది అంటారు. ఈ జోగిని వ్యవస్థ మీద నేను పరిశోధన చేసిన వాడిని. మనకు హేమలత రావడం కాబట్టి హైదరాబాద్ సంఘటన మేమంతా విజయవాడలో పనిచేసిన వాళ్ళం. అట్లాగే నిజామాబాదు, అట్లాగే మన మెదక్ జిల్లాలో జోగిని వ్యవస్థ బాగా ఉంటుంది. రామచంద్ర గౌడ్ గారు కొంచెం ఆ ప్రాంతానికి చెందిన వర్గానికి బాగా తెలుసు వారికి. ఎందుకంటే ఈ జోగిని వ్యవస్థ ఖమ్మం జిల్లా తప్ప అంతటి ఉన్న ప్రదేశం.
మన రాష్ట్రంలో అన్ని జిల్లాలు, ఉత్తర తెలంగాణ జిల్లాలు. కాకపోతే పేర్లు వేరే పిలుస్తారు. ఆంధ్రలో అయితే దేవదాసి అంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఈ వ్యవస్థ సరైనది కాదు, మూఢనమ్మకం వచ్చి 86లోనే నేను అడిగినట్టు చెప్తున్నాడు, రద్దు చేశాను. దీన్ని మరి కొనసాగించొద్దని చెప్పి ముఖ్యంగా ఈ వ్యవస్థలో మాల మాదిగా ఈ ఏదైతే దళిత వర్గాలు ఉన్నాయో వాటి నుంచే ఎక్కువ తీసుకో ఒక రకంగా ద్రోహము మంచిది కాదు, ఈ వ్యవస్థను కొనసాగించడం అంతకన్నా మంచిది కాదు. కనుకనే పోలీసులు కూడా వారిని ఆపడం జరిగింది. అవమానించడం కాదు అక్కడ, మళ్ళీ మాకు అక్కడ దేవదాసి లాగా ఉంచమని లేకపోతే మళ్ళీ ఆ డిమాండ్ చేయడం వల్ల ఈ వ్యవస్థను నిషేధించింది కనుక వాళ్ళు అడ్డుకున్నారేమో నాకు అనిపిస్తుంది. రాజు మీద చెప్పాలని ఏం జరిగిందని. ఎందుకంటే ఆ వ్యవస్థ మంచిది కాదన్నప్పుడు, మూఢనమ్మకం అన్నప్పుడు చాలా దుర్మార్గం జరుగుతుంది. నిమ్న వర్గాల నుంచి తీసుకొని అగ్రవర్ణాలు, ఆనాడు పెద్దలు, పటేళ్లు, పటవాట్లు, దొరలు ఇవన్నీ చేసిన వ్యవస్థ ఇది. అంటే ఊరందరికీ పట్టం కట్టడం. పోతరాజు అనే ఆయన మేనమామ భావించి పోతరాజు ఏమో పుస్తకడతాడు. జనరల్గా ఇప్పుడు మీరు పెద్ద పెద్ద దేవాలయాల్లో మన రామ కళ్యాణానికి అట్లా ఏం చేస్తారు, పురోహితులే పుస్తకడుతుంటారు కదా, రాముడైతే రాడు కదా. ఇక్కడ కూడా ఇస్తే పోతరాజు మనకు దేవతకు పూజ చేసి పుస్తకడతాడు. ఆ తర్వాత ఊరందరికీ ఒక రకంగా వినియోగపడుతుంది. అది దోపిడీ, మనకు లైంగిక దోపిడీ. కానీ మూఢనమ్మకంలో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉన్నది. మేమైతే హేమలత కూడా మేమైతే వర్ణి అని ప్రాంతం, మన నిజామాబాద్ జిల్లా వర్ణిలో మేము చెల్లి నిలయం ఉంటాయి, అక్కడ పెద్ద ప్రయత్నం చేసినాం. చాలా మందిని జోగిని వ్యవస్థ నుంచి విముక్తి చేసినాము. దేని సరైనది కాదు ఈ అర్థాలని చెప్పి ఆ మూఢనమ్మకాలు మునిగిన వాళ్ళు ఏం చేశారు, దేవతకు సమర్పించడం అంటే గొప్ప పనిగా భావించి చేసేవారు కూడా కదా. కనుక అసలు విషయం ఎప్పుడు వస్తుంది, వాళ్ళు రజస్సులు అయిన తర్వాత ఊరందరికీ ఒక వేశ్యగా పనికి వస్తుంది అన్నప్పుడే వాళ్ళకి నిజమైన విషయం తెలుస్తుంది. చాలా ఉన్నాయి దుర్మార్గాలు. ఆ తర్వాత జోగిని చనిపోతే ఆ కుటుంబంలో మరొక జోగిని మార్చాలని చెప్పి, అట్లానే తల్లిదండ్రులు అప్పుడు తెలవక ఒప్పుకున్న వాళ్ళు మళ్ళీ తిరగబడితే వాళ్ళని పుట్టిన సందర్భాలు ఉన్నాయి. కనుక ఇప్పుడు పోలీసు రక్షణ పూర్తిగా ఉండదు కనుక ఇక్కడ నిన్న జరిగిన సికింద్రాబాద్ జరిగిన సంఘటన ఆ వ్యవస్థ నిర్మూలించాలి కనుక మళ్ళీ వాళ్ళ కోసం మాకు ప్రత్యేకంగా కమిటీలు వేయండి, లేకపోతే మాకు ప్రత్యేక దర్శనం చేయండి, ప్రత్యేకంగా ఇవ్వండి అనే కోరికలు నెరవేర్చలేకపోయింది ప్రభుత్వం నేను అనుకుంటున్నాను. ఈ వ్యవస్థ పూర్తిగా నిర్మూలన కావాల్సిందే. ఏ పేరు మీద ఉన్న మాతంగి, బసవ, యాక్చువల్లీ కర్ణాటక నుంచి వచ్చిన సాంప్రదాయం మనకు. కర్ణాటక నుంచి ఇప్పుడు మన మహబూబ్నగర్ జిల్లాలో బసవలు ఉంటారు, ఇంకో దగ్గర మాతంగి అంటారు, ఇంకో దగ్గర జోగిని అంటారు, ఇంకో దగ్గర దేవదాసి అంటారు. ఏదైనా సరే పని ఒకటే, చేసే పని ఒకటే. దేవాలయాలు విడిచిపెట్టడం, గోడని కడతారు కదా, గోడని విడిచిపెడుతుంటారు ఊళ్ళ మీద. అట్లనే ఒక స్త్రీని అమానుషంగా ఇట్లా విడిచిపెట్టడం తప్పు కనుక నిన్న అక్కడ జరిగిన సంఘటన అవమానించడం కాదు, వాళ్ళు ఇంకా వృత్తిని కొనసాగించకుండా గౌరవప్రదమైన వృత్తిలో బతకాలని మనం కోరుకోవాలి. ఏమైతే వాళ్ళకి జాబులు పెట్టించడం, లేకపోతే ఇతరత్ర కొంత ఉపాధి కల్పించడం, చెల్లి నిలయంలో దీనికోసం దీని జోగిని బసవ వ్యవస్థ నిర్మూలించడానికి ప్రయత్నం చేసినాం. ఈ ఆధునిక సమాజంలో ఇంకా వృత్తి అటువంటి ఉండొద్దు, ఆ మూఢనమ్మకాలు పరిహరించాలని కోరుతున్నాను. రైట్. రామచంద్ర గౌడ్ గారు మీరు చెప్పండి సార్. నమస్కారం అండి, మిత్రులకు నమస్కారం. రామ్మోహన్ రావు గారికి, మిత్రులకు అందరికీ నమస్కారం. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు ముఖ్యంగా ఇది అధునాతనంగా పురాతన ఆచార వ్యవహారాల నుంచి వస్తున్న సంప్రదాయాలు. కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. అంటే మనము ప్రతిదాన్ని గౌరవించి మంచిని స్వీకరించి చెడును తీసేయడం అనేది ఉత్తమమైంది. దాంట్లో జోగిని, దేవవైశ్యులు అంటే మాతంగి వీళ్ళని అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఒక 20-30 సంవత్సరాల ముందు ఉండే, మా ప్రాంతంలో కూడా ఉండే. అంటే అది ఎట్లా ఉంటుండదు అంటే మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే ఊరుకొక అమ్మాయిని లేకుంటే వాళ్ళకి సంబంధించిన SC ST అంటే మాల దాంట్లోకి వెళ్ళి తీసుకుంటుంది. అలాంటి వాళ్ళను అంటే తీసుకునే ఆచారం ఆ టైంలో బాగుండొచ్చు, అప్పుడు అంటే ఇంతకుముందు 200-300 సంవత్సరాల క్రితం గతంలో బాగుండొచ్చు. కానీ ఈ రోజులలో అది మంచి పద్ధతి కాదు. వాళ్ళకు కూడా మహిళలకు మంచి గౌరవం ఇచ్చి వాళ్ళకి కావాలంటే ఇంకా వేరే రకంగా వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తే బాగుంటది. జోగిని వ్యవస్థ అనేది పూర్తిగా తగ్గిపోయింది. నిజానికి కూడా లేదు చెప్పాలంటే. మా ప్రాంతంలో ఉంటుండే, రామాయంపేట మెదక్ జిల్లాల్లో ఉంటుండే, ఇది ఇప్పుడు లేదు. గతంలో ఉండే, అంటే మేము చిన్ననాటి అంటే 30 సంవత్సరాల ముందు మాత్రం ఉండే, ఇప్పుడైతే లేదు. కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉండి ఇక మామూలు జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మామూలుగానే ఉంటారు. ఇంతకుముందు అంటే ఊరికి సంబంధించి కోడేళ్ళు, పశువులను విడిచిపెట్టినట్టు ఒక మహిళను ఆ రకంగా సభ్య సమాజానికి విడవడం అనేది పద్ధతి కాదు, అది లేదు. అంటే అదే రకంగా పోతరాజులు వాళ్ళు వీళ్ళందరూ అన్ని వ్యవహారాలు ఉన్నాయి.
అన్ని కూడా సదుద్దేశంతో ఆ కాలంలో చేసినాయి. దాన్ని సంప్రదాయబద్ధంగా చేసుకోవడం బాగుంటది. అదే బోనం అనేది మంచి సంప్రదాయము. బోనము అనే ఈ ఉత్సవాలు వచ్చినప్పుడు అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే కుల మత కులానికి సంబంధం లేకుండా ప్రతి హైందవులకు సంబంధించిన ప్రతి ఒక్కరు ఇంటి నుంచి ఒక బోనం తీసుకెళ్లి మళ్ళీ అక్కడ పలహారాలు దేవతకు అర్పించుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే సంప్రదాయం ఉన్నది. అది ప్రతి అంటే సుమారు ఇక్కడ మన హైదరాబాద్ లో గోల్కొండ, బల్కంపేట, ఉజ్జయిని, మహంకాళి ఈ బోనాలు, తర్వాత పోచమ్మ బోనాలని, తర్వాత కట్టమైసమ్మ బోనాలని ఇవి జరుగుతుంటాయి. అది సంప్రదాయానికి మంచిది. ఎందుకంటే ఆ రోజులలో కొన్ని ఈ రుగ్మతలు అంటే కొన్ని రోగాలు వచ్చే టైంలో అంటే కాలం చేరినప్పుడు ఇప్పుడు ఆషాఢ మాసంలో వర్షాలు వచ్చిన టైంలో కొన్ని రకాల క్రిమి కీటకాలను సంహరించే రకంగా దేవతను పూజించి అవి లేకుండా చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ భక్తి భావం అనేది మంచిది. దేవునికి భక్తి భావంతో కొన్ని చెడు అంటే దైవభక్తి ఉంటే కొన్ని నష్టాలను అంటే కొన్ని భయం అనేది మనిషికి ఉంటే కొన్ని నష్టాలను కొన్ని చెడు పనులు చేయకుండా మనకు శిక్షిస్తారు. భవిష్యత్తులో మనము ఎవరికి తెలియని పనులు చేస్తే అది శిక్షిస్తారు, దేవత శిక్షిస్తారు అనే నమ్మకం అనేది మంచి నమ్మకము. కొన్ని మంచి నమ్మకాలను గౌరవిస్తే బాగుంటది. చెడు ఉన్న దాన్ని తొలగించి మంచిని ఆకర్షించే రకంగా చేస్తే బాగుంటది అని నా కోరిక. అదే రకంగా ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా గతంలో కంటే ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరానికి కూడా ప్రభుత్వ పరంగా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే డెవలప్మెంట్ కు. అదే రకంగా ఆలయాలను కూడా ప్రతి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తే బాగుంటుంది. అట్లా ఆలయాల్లో ఇప్పుడు ఇంతకు ముందు యాగిరిగుట్ట అనుకోండి, వేములవాడ అనుకోండి, అదే రకంగా భద్రాద్రి టెంపుల్ అనుకోండి, హైదరాబాద్ లో కూడా ప్రతి దేవాలయాన్ని కూడా డెవలప్ అంటే జోగినులు చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ ఖచ్చితంగా అంటే మాకు ఇచ్చేటువంటి ప్రయారిటీ ఇవ్వలేదు, మమ్మల్ని పోలీస్ వ్యవస్థ మొత్తం అడ్డుకుంది అంటూ చెప్పినటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం కదా. అసలు అది వాళ్ళకు కొద్దిగా గౌరవ ఇచ్చి అంటే వ్యవస్థలో కొద్ది మంచిని గ్రహించి వాళ్ళకి సంబంధించి కూడా గౌరవ ఇస్తే బాగుంటుంది. దానికి పెద్దలు అంటే ప్రభుత్వ పరంగా అనుకోండి, దానికి ఆలయ పూజారులు అనుకోండి, పెద్దలు దాన్ని నిర్ణయం చేసుకొని ఏ రకంగా తీసుకుంటే బాగుంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఏంటంటే ప్రతి విఐపి తాకిడి ఎక్కువైపోయింది. నిన్న చూస్తే ఒక గంటకు ఒకసారి అంటే ఇంతకు ముందు భక్తులు అనేది వేల మంది లక్షల మంది ఎక్కడి నుంచి అంటే ప్రతి గ్రామాల నుంచి గ్రామాల నుంచి హైదరాబాద్ నుంచి కూడా ప్రతి ఒక్కరు చుట్టాలను పిలుచుకుంటారు. ఆ ఏరియా ఉన్న వాళ్ళను అన్ని కులస్తులు కూడా ఏంటంటే వాళ్ళని పిలుచుకొని వాళ్ళు బోనం తీసుకుని ఒక పండుగ వాతావరణంలో భోజనాలు అంటే వేరే దగ్గర నుంచి తీసుకొచ్చే వాళ్ళు క్రౌడ్ బాగుంటది అంటే ఎక్కువ మంది వస్తారు. ఆ టైంలో కూడా విఐపీలు వచ్చారు. ఒక గంటకు ఒకసారి అన్ని పార్టీల వ్యక్తులు వచ్చారు. సీఎం గారు వచ్చారు, టిపిసిసి గారు వచ్చారు, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత కేటీఆర్ గారు వచ్చారు, అదే రకంగా తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇట్లా వచ్చే వరకల్లా ఒక విఐపీకి వచ్చే వరకల్లా వాళ్ళకు మినిమం ఒక 10 to 15 minutes హాఫ్ అన్ అవర్ టైం వచ్చే వరకల్లా వీళ్ళు లక్షల మంది అంటే ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి పండుగే కదండి. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి పండుగే లక్షలాది మంది మహిళలు ఈసారి విఐపీల తాకిడి పెరిగిందండి. గతంలో కంటే విఐపీలు ఎక్కువ వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఏమైతుందంటే భక్తి భావంతో గత సంవత్సరం కంటే ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు. అదే రకంగా ఈసారి కూడా భక్తుల తాకిడి పెరిగిపోయింది. ఆ భక్తుల ఒత్తిడిలో వాళ్ళకి కొద్ది ఇబ్బంది జరిగినట్టుంది. వాళ్ళు బోనాన్ని కూడా లోపలికి ఆహ్వానించలేదన్నారు. ఆ బోనాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఇంతకు ముందు ఆచారం ఏ రకంగా ఉంటుంది బోనాన్ని స్వీకరించేది ఉండే, అది పోలీసు వ్యవస్థలకు వాళ్ళకి ఎవరు ఆర్డర్స్ ఇచ్చారో ఏ రకంగా అది పద్ధతి కూడా కాదు. ఎందుకంటే బోనం కూడా వాళ్ళు భక్తి భావంతో వచ్చి వాళ్ళు తీసిన దాన్ని కూడా గౌరవం ఇస్తుంటే మట్టిది అనేది తీసుకోలేదు. ఇప్పుడు బంగారీ వస్తున్నాయి, వెండి వస్తున్నాయి, ఇతడి వస్తున్నాయి, ఎన్నో రకాల బోనాలు తీస్తున్నారు. ఎవరి స్తోమతను తగ్గట్టు వాళ్ళు తీసుకొస్తారు. దాంట్లో పలహారాలు అంటే భోజనానికి సంబంధించినవి తీసుకొచ్చి అమ్మవారికి ప్రసాదం చేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులు అనుకోండి వాళ్ళ రిలేషన్స్ తో పాటు చుట్టుపక్కల నుంచి పిలుచుకొని వాళ్ళకి సంబంధించిన చుట్టాలను పిలుచుకొని బ్రహ్మాండంగా ఒక పండుగ వాతావరణంలో చేసుకోవడం సత్సంప్రదాయం. ఎందుకంటే ఈ సంప్రదాయం అంటే అందరు మంచి చెడు కులస్తులు అనుకోండి దగ్గర వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసి ఆ రకంగా ఉండడం అనేది చాలా మంచి విలువలు ఇచ్చే రకంగా ఉండి దాన్ని పాటిస్తే బాగుంటుంది. అదే రకంగా వాళ్ళు కోరినట్టు స్వర్ణలత గారు కోరినట్టు, మాతంగి స్వర్ణలత గారు కోరినట్టు ఆలయాన్ని అభివృద్ధి పరిచి విగ్రహ ప్రతిష్ట చేస్తూ కూడా బాగుంటుంది. ఏంటంటే దీనికి డోనర్స్ ఉంటారు, ప్రభుత్వ పరంగా కూడా చేస్తే బాగుంటది. ఆలోచన చేస్తే బాగుంటదని అంటున్నానండి. అది కూడా మంచి ఉద్దేశమే కదా. ప్రతిదీ ఆలయాలు పునరుద్ధరిస్తున్నారు.
గతంలో ఉన్న పాత ఆలయాలను మళ్ళీ మార్పు చేసి అధునాతంగా డెవలప్మెంట్ లాగా చేస్తుంది. ఇంతకు ముందు కట్టే గాలి వెలుతురు లేకుండా ఉంటా అంటే మనం చెప్పడం కాదు. ఆ పరిస్థితుల్లో ఎట్లుంటే ఇప్పుడు ఏసీ దేవాలయాలనే దానికి సంబంధించి కూడా అన్ని రకాల సౌకర్యాలు, అంటే ఒక స్టార్ కు సంబంధించి స్టార్ కు అంటే మంచి సౌకర్యాలు, అంటే మనం చేయాలంటే దేవాలయం పోతే మంచి వాతావరణం ప్రశాంతంగా ఉంటే ఒకసారి రామ్మూర్తి దేవతలు కూడా డెవలప్మెంట్ కూడా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మేము కూడా ప్రపోజల్ చేస్తాం. ఒకసారి రాజునేత గారితో మాట్లాడినాక రామ్మూర్తి గారి దగ్గరికి వస్తాను. రాజునేత గారు మీరు చెప్పండి సార్. సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ జరుగుతుంది. అందులో భాగంగా 2-3 రోజుల క్రితం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ అంగరంగ వైభవంగా స్టార్ట్ అయింది. అయితే ఈ రోజు మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అమ్మవారి దర్శనానికి పోయే సందర్భంగా అక్కడ పోలీసుల భద్రత కానీ లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ఏర్పాట్లు కానీ అంత మంచిగా లేవు అని చెప్పేసి మీడియాతోని మాట్లాడారు. మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది సార్. అంటే ఈ సందర్భం కాబట్టి ఖచ్చితంగా హిందువుల కోసం మాట్లాడాలి కాబట్టి హిందువుల తరపున మాట్లాడుతున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుంది. ఎక్కడ కూడా టెంపుల్స్ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ ఇవ్వడం లేదు. ఒకటి, ఈ బోనాల సందర్భంగా బండి సంజయ్ గారు మాట్లాడుతూ ప్రధానంగా చెప్పిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బోనాలకు ఈరోజు 20 కోట్ల రూపాయలను కేటాయించారు. ఏ ప్రాతిపాదికన మీరు ఈరోజు 20 కోట్లు ఇచ్చారని? కేవలం హైదరాబాదు జంట నగరాల్లోనే దాదాపు 3400 ఆలయాలు ఉన్నాయి హైదరాబాద్ జంట నగరాలు. ప్రతి గుడికి లెక్క పెట్టి మనం కౌంట్ చేస్తే కూడా కేవలం 6000 రూపాయలు కూడా రావడం లేదు. ఈ ప్రభుత్వానికి హిందువుల పట్ల, హిందువుల మనోభావాల పట్ల, హిందూ పండుగల పట్ల ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉంది? ఒకసారి ఆలోచన చేయండి మీరందరూ కూడా. అంటే ఈ ప్రభుత్వము హిందువులకు ప్రాధాన్యత ఇస్తున్నదా లేదా అనేది ఇక్కడనే తెలిసిపోతుంది. ఇదొక్క పండుగనే కాదు, గతంలో బతుకమ్మ పండుగ, దసరాకు సంబంధించినటువంటి ఉత్సవాల ఏర్పాట్లు కానీ, బోనాలు కానీ, ఇట్లా హిందూ దేవీ దేవతలకు సంబంధించినటువంటి ఎలాంటి పండుగల విషయంలో అయినా ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తున్నది. ఎందుకు ఈ రోజు 80% పైగా ఉన్నటువంటి హిందువులను పట్టించుకోవడం లేదు? హిందువుల మనోభావాలను ఎందుకు ఈరోజు అర్థం చేసుకుంటలేదు? ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి విషయం. రెండోది, ఈరోజు మీరు ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే లౌకిక ప్రభుత్వం, మాది అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా చూస్తామని చెప్తారు. చెప్తూ ఒక పక్క ఎన్నికలు వచ్చినప్పుడేమో టోపీ ధరిస్తారు. టోపీ ధరించి బాజాప్తా మీరు ఎన్నికల సందర్భంగా మీరు మన చూసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏమన్నారు? ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పేసి మాట్లాడతారు. అంటే ఎన్నికలు వచ్చినప్పుడేమో ఓట్ల కోసం మాత్రం ముస్లిం నినాదాన్ని ఎత్తుకుంటారు. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమో మాది లౌకిక ప్రభుత్వం, అన్ని కులాలకు మతాలకు మేము ప్రాధాన్యత ఇస్తామని అంటాం. కొంచెమన్నా సిగ్గు, కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కొద్దిగానన్నా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా ఉంది. ఎందుకనంటే ఈరోజు రంజాన్ సందర్భంగా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు మాట్లాడే ముందు మీరు సంట్రాప్లు ఉన్నారు కదా, మీరు మీకు కూడా హక్కు ఉన్నది కదా. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ గుడ్లు ఏ గుడ్లు ఇస్తున్నారు చెప్పండి. కనీసం చిక్కు శరం ఉందా మీకు? చేసుకునే ప్రభుత్వము దేవుని పేరు మాటలు కొద్దిగా మంచిగా మాట్లాడండి. మాట్లాడేందుకు కొద్దిగా దూషించేటువంటి సమయం కాదు ఇది. దేవత విగ్రహాలతో, దేవత బొమ్మలతో ముంగట మీరు మాట్లాడండి. దీనికి సారి చెప్పండి. సిగ్గుశరం మీకున్నదా? కేంద్ర ప్రభుత్వం రామచంద్ర గౌడ్ గారు ఎమ్మెల్యేలు ఉన్నారు, దూషించుకునేటువంటి సమయం కాదండి. రాజనేత గారు మీకు కూడా పద్ధతిగా మాట్లాడుతున్నాం కదా. రైట్ రామచంద్ర గౌడ్ గారు సరే దూషించొద్దు రాజనేత గారు మీకు కూడా
దూషించేటువంటి కాంగ్రెస్ పార్టీ సిచ్యువేషన్ క్రియేట్ చేయదు. మంచిగా మాట్లాడుతుంది కదా, సార్, ఇబ్బందిగా సార్, నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫస్ట్ చిత్తశుద్ధి ఉందా లేదా? మాటలు ఎందుకు వచ్చినాయి నీకు? ఇప్పటి వరకు మేము మాట్లాడినప్పుడు మాట్లాడలేదా? మీ- 8 మంది రామచంద్ర అన్న, ఒక నిమిషం ఆగే, రామచంద్ర అన్న. గడ్డిపిస్తున్నారా మీరు? నేను అలా మీకు- 8 మంది ఎమ్మెల్యేలు రైట్ రైట్ రామచంద్ర గౌడ్ గారు ఒక నిమిషం అండి. రామచంద్ర గౌడ్ గారు ఒక నిమిషం. పెట్టండి మీరు. వేరే వాళ్ళు రైట్ ఒక్క నిమిషం రాజనేత గారు రామచంద్ర గౌడ్ గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ రావు గారు చెప్పండి. రామ్మోహన్ రావు గారు చెప్పండి. రామ్మోహన్ రావు గారు చెప్పండి. రాజనేత గారు ఒక్క నిమిషం. రామోహన్ రావు గారు. ఇప్పుడు ఇది రాజకీయ సమయం కాదంటున్నాను నిజంగా. సార్, నేను సబ్జెక్ట్ కు వస్తున్నా సార్, నేను సబ్జెక్ట్ కు వస్తున్నా, వినండి. మనం రామ్మూర్తి గారితో మాట్లాడాలి ఇంకా. సబ్జెక్ట్ ఉందా? ఏం సబ్జెక్ట్ ఉన్నది? నేను చెప్తున్నా వినండి. ఒక్క మాట నేను వినండి. చెప్తున్నా ఆగండి. ఒక్క మాట నేను వినండి. చెప్తున్నా ఆగండి. ఒక్క మాట వినండి సార్, అంటున్నాను. ఇప్పుడు రాజనేత గారు ఒక్క నిమిషం. రాజనేత గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ రావు గారు మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం ఒక్క మాట వినండి. చెప్పండి. ఇప్పుడు రాజకీయం కాదు ఇది. మనం మాట్లాడుకుంది ఉజ్జయిని జాతర గురించి మాట్లాడుకుంటాం. మనం దాని మంచి మాట్లాడితే ఏమైతే ఇంకోటి మాట్లాడాల్సి వస్తుంది. ఉదాహరణకు ఇవాళ సమ్మక్క సారక్క జాతి పెద్ద పండుగ, జాతీయ హోదా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ఎందుకు ఇవ్వలేదు? మరి రాష్ట్ర హోదా ఇచ్చినాం రాష్ట్ర ప్రభుత్వంలో, మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మీరు అందరు చెప్తున్నారు హిందూ మతం గురించి అంటున్నారు, మరి అదే హిందూ మతం మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది సార్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. మీకు జీవో కాపీ పంపించమంటే పంపిస్తాను. సరే ఒక్కసారి రామ్మూర్తి గారితో మాట్లాడినాక మనం ఇది కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి నేను ఒక్క సబ్జెక్ట్ చెప్పి నేను క్విట్ అవుతాను, ఎందుకంటే నేను జర్నీలో ఉన్న, దయచేసి ఏమనుకోకండి. రైట్ చెప్పండి. సార్, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హిందువుల పట్ల, హిందువుల మనోభావాల పట్ల ఈరోజు ఎందుకో వ్యతిరేకమైనటువంటి భావంతో ఉన్నది. అందుకే ఇది నిదర్శనం. 20 కోట్ల రూపాయలు ఈరోజు బోనాల పండుగకు ఇవ్వడం, తర్వాత పట్టుమని 10% లేనటువంటి ముస్లిం సామాజిక వర్గానికి 33 కోట్ల రూపాయలు ఈరోజు రంజాన్ కి తోఫా కోసం, వాళ్ళకి బట్టలు కొనుక్కోవడం కోసం, దావతులు చేయడం కోసం 33 కోట్ల రూపాయలు ఇచ్చింది సార్ తెలంగాణ రాష్ట్రంలో. మరి 80% పైగా ఉన్నటువంటి హిందువుల పండుగలకు, బోనాలకు 20 కోట్ల రూపాయలు ఇవ్వడం, దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? నేను మాట్లాడితే కొంతమందికి కోపం వస్తది, కొంతమందికి కోపం కట్టలు తెంచుకొని వస్తది, కానీ ఇక్కడ హిందువుల మనోభావాలు, మాకు కూడా మనోభావాలు దెబ్బతింటున్నాయి సార్. ఈ రోజు 20 కోట్ల రూపాయలు ఇస్తే ఏ మూలకు సరిపోతాయి? 3400 ఆలయాలు కేవలం జంట నగరాల్లో ఉన్నాయి. అక్కడ నీటి వసతి గాని, పరిశుభ్రత గాని, దేవాలయానికి సంబంధించినటువంటి ఇతరత్ర ఏర్పాట్లు గాని చేయాలంటే ఈరోజు 20 కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతాయి? అంటే మా పండుగలు అంగరంగ వైభవంగా చేసుకోవద్దా? చేసుకోనియ్యరా? ఎన్ని రోజులు ఇట్లాంటి వ్యత్యాసం చూపిస్తారు, వివక్ష చూపిస్తారు? దీని గురించి మాట్లాడితే కొంతమంది కోపం వస్తే మేమేం చేస్తాము? కాబట్టి ఈ రోజు 100% చెప్తున్నాము, ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి నశించాలి. ప్రభుత్వం వెంటనే హిందువుల మనోభావాలను కించపరిచేటువంటి ఎటువంటి చర్యలనైనా ఉపసంహరించుకొని, వేరే మీరు లౌకికవాదం అని చెప్తున్నారు కరెక్టే, కానీ వేరే వాళ్ళకేమో జనాభా తక్కువ ఉన్న వాళ్ళకేమో 33 కోట్ల రూపాయలు ఇస్తారు, 80% పైగా ఉన్నటువంటి జనాభా ఉన్న హిందువుల పండుగలకేమో 20 కోట్ల రూపాయలు ఇస్తారు. ఇక్కడనే అర్థమవుతుంది కదా సార్ చాలా క్లియర్ గా, మీరు లౌకికవాదులా లేకపోతే మతతత్వవాదులా ఎవరు అనేది. మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా కానీ మేడారంకు మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అప్పుడు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం మేడారానికి డబ్బులు ఇస్తున్నాం. సో కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే 100% ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ లో గుడి మీద దాడి జరిగింది, సికింద్రాబాద్ లో గుడి మీద దాడి జరిగితే పట్టించుకోలేదు. హర్మన్ ఘట్ దేవాలయంలో దాడి జరిగింది, పట్టించుకోలేదు. శంషాబాద్ గుడిలో దాడి జరిగింది, పట్టించుకోలేదు. ఒకసారి రామ్మూర్తి గారితో మాట్లాడదామండి. ఒకసారి రామ్మూర్తి గారితో మాట్లాడినాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రామ్మూర్తి గారు మీరు చెప్పండి. నేను ఏమంటున్నా, మిత్రుడు మాట్లాడుతున్నాడు ముస్లింలకు ఎందుకు ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో అంటే, దేశవ్యాప్తంగా వీళ్ళు ముస్లింలకు ఎంత 2014-15 1250 కోట్లు ఇచ్చిళ్ళు కేంద్రం, 2015-16
1252 కోట్లు ఇచ్చిండ్రు, 16, 17, 1125 కోట్లు. ఈ విధంగా మరి వాళ్ళు దేశవాసులు కాదా? మీరే ఇస్తున్నారు కదా డబ్బులు. ఇక్కడ రాష్ట్రాల్లో ఇవ్వద్దు, కేంద్రం ఇస్తూనే ఉండే. ఇక్కడ కేంద్రం ఇవ్వద్దు, 30 కోట్లు ఇవ్వద్దు రాష్ట్రాలు అని ఏం మాట్లాడతాడు? మరి కేంద్రం 1200, 1000 కోట్లు, 2000 కోట్లు ఈ విధంగా ఇస్తున్నది. ఇదేం బాగుందని అండి. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ అంశానికి వచ్చే వరకు ఉమ్మడి పాలనలో మా సాంప్రదాయాలు, మా పండుగలు వెనుకబడ్డాయి. ఎవడు కానలే. అంతేందుకు బోనాల పండుగను కానలే. అదే విధంగా వాస్తవంగా చెప్పాలంటే బతుకమ్మను కూడా కానిటోళ్ళు లేడు. ఎందుకంటే మా సంస్కృతి కాపాడుకోనికి, మా పండుగలను కాపాడుకోనికి గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా బోనాల గురించి మాట్లాడుకుంటున్నాం. బోనాలు రాగానే దాన్ని తెలంగాణకు సంబంధించిన పండుగగా మేము ప్రకటించుకున్నాం, రాష్ట్ర పండుగగా. అంతకుముందు ఎవడు ప్రకటించిండు? అసలు కానివాడు ఎవడు? అసలు దీనికి ప్రత్యేకంగా బడ్జెట్ ఇచ్చినోడు ఎవడు? మేము వచ్చిన తర్వాత అదే సంవత్సరం 2015లో 5 కోట్లు ఇచ్చినాం. దాని తర్వాత 21 నుంచి మొన్న 23 వరకు ప్రతి సంవత్సరం 15 కోట్లు ఇచ్చుకుంటా పోయినాం. ఎందుకంటే ఇటు ఆలయం కడుతున్నాము, సచివాలయం కూడా కట్టినాము. ఇప్పుడు యాదగిరిగుట్ట ఏ విధంగా కట్టినాము, దాని తర్వాత మేము అడ్వర్టైజ్ చేసుకోలే. ఇప్పుడు మేము దాంట్లో డబ్బులు తినలేదు. ఇప్పుడు వీళ్ళు రామాలయం కట్టిన, మరి రామాలయంలో ఎంత రామాలయం సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తూనే ఉన్నది. ఏ విధంగా డబ్బులు పోయినాయి, ఏ విధంగా దొంగ టికెట్లు కొట్టిండ్రు, ఏ విధంగా మొత్తం కంప్లీట్ గా అన్యాయం అయిపోయిన విషయం అందరూ మాట్లాడుకుంటారు, ఎవడు ఆపలేడు. అదే విధంగా ఉజ్జాయిని చరిత్ర తెలియని వాళ్ళు ఎవరైనా కూడా ఎన్నైనా మాట్లాడతారండి. అసలు 1813లో సూరిటి అప్పయ్య అనటైనా వాళ్ళ మిత్రులతో ఉజ్జాయినికి పోతాడండి. దాని తర్వాత 1815లో ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. అప్పటి నుంచి అది బోనాల చరిత్ర నడుస్తుంది హైదరాబాద్ లో, ముఖ్యంగా ఆషాఢ మాసంలో. ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని జోగిని వ్యవస్థ అంటే సరే అది ఎక్కడ గడిచింది అదంతా ఇప్పుడు మిత్రులు అదే విధంగా పెద్దలు రామ్మోహన్ గారు క్లియర్ చెప్పారు. అప్పుడు వ్యవస్థ ఏ విధంగా ఉండేది, అందరం బాధపడ్డాం ఆ విషయాలు. ఎందుకంటే అందరం కూడా సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు అందరం కలిసి కొట్లాడినాం. దాని తర్వాత కొంత ఆ వ్యవస్థ పోయింది. ఇప్పుడు ఆ వ్యవస్థ పోయింది. కానీ కొంతమంది ఎందుకంటే థర్డ్ జెండర్లు కానీ వాళ్ళు మన శివపార్వతుల్లాగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం. పెళ్లిలైనా పబ్బాలైనా కష్టంగా వాళ్ళ ఆశీర్వాదం ఉంటాం. వాళ్ళని గౌరవించాలి. ఎందుకంటే ఎవరు కూడా ఏ పుట్టుక కూడా ఎవరి చేతులు ఉండదండి. ఇప్పుడు మనం ఒక అబ్బాయిగా పుట్టాం, సరే అది దేవుడు మనకి ఇచ్చిండు. ఎవరు అమ్మాయిగా పుడతారు. కానీ రెండు మిళితంగా రెండు ఆలోచనలతో పుట్టిన వాళ్ళని మనం గౌరవించాలని చెప్తున్నా. వాళ్ళకి ఎప్పుడైనా కూడా నేను చెప్తున్నా కనీసం గౌరవం ఇవ్వండి. ఇక ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కానీ మా గతంలో మేము ఏం చేస్తామో మాకు ఐడియా ఉన్నది. మళ్ళీ వస్తే ప్రభుత్వంలోకి వస్తే కూడా ఏం చేయాలన్నది కూడా మాకు కూడా కొంత ఐడియా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా జరుస్తున్న ఈ పండుగలను 2014లో బోనాలను వాస్తవంగా రాష్ట్ర పండుగ చేస్తాం. దాని తర్వాత ఎందుకంటే హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉన్న ఆలయాల అభివృద్ధికి స్పెషల్ గ్రాంట్స్ మేము చేసినాం. దాని తర్వాత ఎందుకంటే టూరిజం డిపార్ట్మెంట్ ప్రభుత్వమే ఖర్చు పెట్టి పండుగలు చేస్తున్న క్రమాన్ని కొత్తగా తీసుకొచ్చింది మేము. ఈ విధంగా సంస్కృతి సాంప్రదాయాలు తెలంగాణ అదే మట్టి వాసనను, తెలంగాణకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలను తెలంగాణకు అందించిన గొప్ప పార్టీ మాది. సరే మేము కొంత ఇప్పుడు ఓడిపోవచ్చు, మళ్ళీ తర్వాత గెలవచ్చు, ఈ విధంగా అంశాలు ఉంటాయి. కానీ హిందూ ముస్లింలకు కేరా పార్టీ ఇంతకుముందు మాట్లాడతాడు. ఎందుకంటే బండి సంజయ్ వచ్చింది, బండి సంజయ్ ఆలయం సందర్శించుకున్న తర్వాత ఏర్పాట్లు మంచిగా లేవు అని మాట్లాడండి. సరే ఏర్పాట్లు మంచిగా లేవని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మాట్లాడుతున్నారు, అక్కడ భక్తులు కూడా మాట్లాడుతున్నారు. కానీ ఈయన మాట్లాడిన అంశం ఏంటంటే 20 కోట్లు 15 కోట్లు సరిపోతాయి అంటే మనం నువ్వేం బీక్తున్నావు? నేను మళ్ళీ అడుగుతున్నా, 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలు నీ పరిధికి రావా? నేను మళ్ళీ అబ్జెక్షనబుల్ వర్డ్స్ నేను మళ్ళీ చెప్తున్నా. ఇట్లా ఆబ్జెక్షన్ నువ్వు వ్యక్తిగతంగా కించపరిచేటట్టు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు. నేను ప్రభుత్వాన్ని మాట్లాడిన వ్యక్తిని ఎవరిని అనలేదు, ప్రభుత్వాన్ని అన్నా. నేను వ్యక్తిని పెట్టి అంటే మీరు డిబేట్ పెట్టకండి సార్. మీరు స్వతంత్ర డిబేట్ ఎందుకు పెట్టారు? వ్యక్తిగత దూషణల కోసం కాదు కదండి. ఇప్పుడు మనం డిబేట్ పెట్టేది ఏంటంటే ఒక టాపిక్ మీద డిస్కస్ చేసి జనాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి రామూర్తి గారు వ్యక్తిగతంగా దూషించొద్దు. బాబు కేంద్రాన్ని నిన్నవడన్నా నువ్వు రికార్డ్ ఇప్పుడు వినిపించవా? ఇప్పుడు ఆయన అన్నమాట వినిపించ. డిబేట్ లేదా రాజనేత గారు ప్రతి ఒక్కరు కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరిని విమర్శలు చేస్తారు. విమర్శలు చేయడానికి కాదు ఇది డిబేట్ పెట్టింది, విమర్శలు చేయడానికి కాదు, విమర్శించుకోవడానికి కాదు. మేము చెప్పాం కదా, విమర్శించండి మేము చెప్పాం కదా, దూషించమని మేము చెప్పాం కదా. ప్రభుత్వాన్ని వ్యక్తులను విమర్శించకూడదు, వ్యక్తులను అది కూడా హుందాగా విమర్శించాలి. ఏం వ్యక్తులంటే ఏం మాటలు? అది మీరు కూడా ఒక మాట అన్నారండి ఇంత ముందు. దాన్ని కూడా అంటే ఎవరు కూడా మిమ్మల్ని అనడం కానీ కాదు, కానీ ఎవరు కూడా అనొద్దు. మనకు ఒక టాపిక్ మీద డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ టాపిక్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎవరు కూడా వ్యక్తిగతంగా మాత్రం వెళ్ళకుండా ఉండాలి. చిరంజీవి గారు నేను క్లియర్ గా అడుగుతున్నా,
కేంద్రంలో ఉన్న ప్రభుత్వం 15 కోట్లు 20 కోట్లు మీకు సరిపోవు అని చెప్తున్నారు కదా, మరి 200 కోట్లు ఓడొద్దు అంటున్నాడు. ఇది ఇయ్యరు. అవ్వ ఇక చెప్తారా, అవ్వ పెట్టదు అడక తీయని కానీ అడక తీయని అన్నట్టు. ఎందుకంటే ఇవన్నీ 100 రాబందులు ఎందుకంటే చాలా ఉంటాయి. ఇవన్నీ మాట్లాడుకుంటే పెద్ద చరిత్ర అవుతుంది. ఇప్పుడు వాళ్ళు వాస్తవానికి కేంద్రం నుంచి తెలంగాణకి ఏమన్నా ఇచ్చిలాంటి 13 బడ్జెట్లు, పూర్తి స్థాయి బడ్జెట్లు, దాని తర్వాత 3 ఇంక్రీమ్ బడ్జెట్లు, మొత్తం కలిపి 16 బడ్జెట్లు తెలంగాణకు ప్రత్యేకంగా వచ్చింది 0. ఎందుకంటే విద్య టీవీలో వచ్చి మాట్లాడుతున్నట్టు తెలంగాణకు నువ్వేమన్నీ ఇప్పుడు బోనాలు వచ్చినాయి, బతుకమ్మ వచ్చింది, 200 కోట్లు 500 కోట్లు ఇచ్చి నువ్వు మాట్లాడు. ఓట్లు కావాలి, సీట్లు కావాలి, హైదరాబాద్ లో రాజకీయం కావాలి, హిందూ ముస్లిం అని అనడం రావాలి. మరి హిందువులకు నువ్వు ఏమి ఇచ్చినావు బిడ్డ? మీరు యాదగిరిగుట్టే కట్టినావు, ఇచ్చినావు యాదగిరిగుట్ట, అది ఇయ్యడు, దానికి ఏమి ఇయ్యరు. దాని తర్వాత జాతీయ హోదా ఏమంటే మేడారంకి ఇవ్వరు. దాని గురించి మాట్లాడు, ఏమో ఫండ్ ఇచ్చినాడు, ఎవరు ఇచ్చినావు, మా పైసలు మాకు ఇచ్చినాం, ఎంత ఇస్తున్నావు కేంద్రానికి. మళ్ళీ కూడా చెప్తున్నారు, రూపాయి ఇస్తే తిరిగి వచ్చేది దాదాపు 60-70 పైసలు. 40 పైసలు దీంట్లో మాట్లాడితే ఎట్లా అండి? కోపం రాదా? ఎందుకంటే ఇవన్నీ మాటలు ఇగో నువ్వు 2 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఏం పీకినావంటే కోపం వచ్చిందండి. తెలంగాణ లాంగ్వేజ్ గట్టిగా అంటారు, దానికి పెద్దగా విడదీసి చెప్పవలసిన అవసరం లేదు. కేంద్రంలో ఉన్న ఏ వ్యక్తులైనా కూడా తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే తెలంగాణకు మీరు ప్రత్యేకంగా ఇచ్చింది ఏం లేదు. ముఖ్యంగా 28 రాష్ట్రాలు నేను కేంద్ర ప్రాంతాలకు ఎక్కించిందో గట్టి ఇచ్చింది తప్ప, మా హక్కుగా మాకు రావాల్సి ఇచ్చింది తప్ప ప్రత్యేకంగా మీరు మహారాష్ట్ర తీసుకున్నట్టు ప్రత్యేకంగా మీరు జోగిని శ్యామల మాట్లాడినప్పుడు చూసారండి రామూర్తి గారు, జోగిని శ్యామల మాట్లాడినప్పుడు. సో గతంలో కూడా ఇలాంటి పరిణామాలు ఉన్నాయి, ఇప్పుడేమన్నా చేంజ్ అవుతుందేమో అనుకుంటే ఇప్పుడు కూడా అలా లేదు అన్న. గతంలో అంటే మీరు ఉన్నారు కదా అప్పుడు. నేనేమంటున్నా, గతంలో అంటే మా గతం కాదండి, 1815 నుంచి వెళ్ళి జరుగుతున్న ప్రతిష్ట కార్యక్రమం. 1815లో విగ్రహం ప్రతిష్ట చేసిన తర్వాత అప్పటి నుంచి అదే విగ్రహం ఉన్నది, మేము విగ్రహం మార్చాలని ఇప్పుడు కోరుకున్నది, ఈ సంవత్సరం కోరుకున్నది. అంటే మాకు విలువనివ్వట్లేదు అంటూ చెప్పినటువంటి పరిస్థితి కూడా ఈరోజు చూసాం. ఇప్పుడు విలువ ఇవ్వలేదండి, ఉమ్మడి పాలనలో ఇవ్వలేదు, అది అర్థం చేసుకోండి. ఆ విలువ ఇవ్వలేదు, ఉమ్మడి పాలనలో అంతమైన తర్వాత పండుగను రాష్ట్ర పండుగ ప్రకటించుకున్నాం, దాని తర్వాత గ్రాంట్స్ కూడా ఇచ్చుకున్నాం. అంతకుముందు ఇచ్చిన పరిస్థితులు లేవు కదండి. ఇప్పుడు 2015లో 5 కోట్లు ఇచ్చినాం, దాని తర్వాత 21 నుంచి మొన్న 23 వరకు ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమానికి దాదాపు 15 కోట్లు ఇస్తూనే ఉన్నాం. అదే విధంగా ఆలయాలను కూడా దీనికి సంబంధం లేకుండా స్పెషల్ గ్రాంట్స్ ఇవన్నీ కలిసి చాలా పెద్ద చరిత్ర అయితే చాలా ఎక్కువ డబ్బులు అయితే ఎంత ఖర్చు పెట్టినామన్నది గత 10 సంవత్సరాల్లో 9.5 సంవత్సరాలు మేము ఎంత ఖర్చు పెట్టింది లెక్కలు తీయండి. మేము ఏ విధంగా గౌరవించిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 20 కోట్లు అని చెప్తున్నారు, కానీ 20 కోట్లు అక్కడ ఫిజికల్ గా లేవు, కనబడట్లేదు. అమ్మవారికి ఆగ్రహం వచ్చింది, ఆమె చెప్తున్నది ఎందుకంటే ప్రాణ నష్టమయ్యే పరిస్థితి ఉన్నది, మీరు ఖచ్చితంగా 6 నెలల్లో టైం పెట్టింది. వీళ్ళు కూడా 6 గ్యారంటీలు 6 నెలల్లో మేము ఎట్లా చేస్తామన్నారో దానికి వీళ్ళు ఫెయిల్ అయిండ్రు. అమ్మవారు మాత్రం 6 నెలలు కరెక్ట్ డైరెక్ట్ టార్గెట్ పెట్టి చెప్పింది. ఎందుకంటే మీ అదే విధంగా 6 నెలలకు మంచి ముడిపెట్టి చెప్పింది. అమ్మవారికి జ్ఞానం లేదు అనుకోకండి, అమ్మవారికి అన్ని తెలుసు. ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎవరు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు, ఎవరు ఎందుకు భూములు గుంజుకోనికి వచ్చిందో, ఈ రాష్ట్రంలో ఏ విధంగా మాఫియా నడుస్తున్నది, ఎవరెవరు బాగుపడుతున్నారు అన్నది అంశం తెలుసు కాబట్టి ఆమె టార్గెట్ పెట్టింది. 6 నెలల్లో ఆమె చెప్పిన ప్రకారం జరగకపోతే ఒక ప్రళయం లాంటి పరిస్థితులు రావాలని వస్తాయని చెప్తున్నారు. కానీ రావద్దని కోరుకుంటున్నారు. వీళ్ళకు మేల్కోవాలి, వీళ్ళు అమ్మవారి అనుగ్రహంతో అన్ని విధాలుగా వీళ్ళు పని చేయాలని కోరుకుంటున్నాం, మంచి పనులు చేయమని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దాదాపు 2 సంవత్సరాలు తప్పుడు చేయలేదు, అయినా కూడా వీళ్ళు ఇచ్చిన హామీల్లో వెనకబడి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. వ్యక్తులను ఎప్పుడు కూడా ఇక్కడ కూడా ఇప్పుడు నేను టీవీలో ఉన్న డిబేట్ లో ఉన్న ఏ వ్యక్తులను కూడా ఎవరిని కూడా నేను డైరెక్ట్ గా స్కూటీగా మాట్లాడలేదు. ఎందుకంటే దాదాపు 12 సంవత్సరాల కాంగ్రెస్ అంటే బీజేపీ పార్టీ, ఇక్కడ దాదాపు 31 నెలలున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజానికి చేస్తున్న అన్యాయం గురించి ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించద్దా? ప్రశ్నిస్తే ఇప్పుడు హిందూ ముస్లిం అంటే ఇటుదండి, హిందూ ముస్లిం వీళ్ళు కేంద్రము సపరేట్ మైనార్టీ శాఖ పెట్టి 1000 కోట్లు 1500 కోట్లు 1800 కోట్లు ఖర్చు పెడతారు. రాష్ట్రానికి వచ్చే వరకు మీరు ముస్లింలు మేము హిందువులం, మీరు ఈ పర్సెంటేజ్ వాళ్ళకు గన్ని కోట్లు ఎందుకు ఇస్తారు, గిన్ని కోట్లు ఎందుకు ఇస్తారు, ఈ మాట అండి. ఇప్పుడు వాళ్ళు భారతీయులే, వాళ్ళు కూడా ఎందుకంటే ఇక్కడ పుట్టిన వాళ్ళే, ఇక్కడ పెరిగిన వాళ్ళే. ఇంకోటి ఏంటంటే మతాలు వేరేనంత మాత్రాన, కులాలు వేరేంత మాత్రాన ఈ విధంగా విభజన లేకుండా రెచ్చగొట్టడం మంచిది కాదు. భారతదేశం అంటేనే వాస్తవంగా చెప్పాలంటే అన్ని మతాలకు అన్ని కులాలకు సంబంధించింది. రంగు రుచి వాసన ఏ భేదం లేని ఈ భారతదేశంలో వీళ్ళు వచ్చిన తర్వాతనే హిందువులను ఉపయోగించుకొని ఓట్లు రాబట్టుకుంటున్నారు. ఏ హిందూకి ఏం చేసిందండి? ఒక హిందూ అకౌంట్లో నేను చెప్తున్న 15 లక్షలు వేసిందా? ఒక హిందూకి సంబంధించి గుడికి పోతే ఏమైనా వీళ్ళు ప్రత్యేకంగా ఏమైనా రాయితీలు ఇచ్చిందా? లేకపోతే ఒక హిందూ ఎవరైనా ఏదైనా చనిపోతే ఏమైనా రూపాయి ఇచ్చిందా? లేకపోతే హిందూకి సంబంధించి తెలంగాణలో ఒక ఆలయం కట్టిందా? ఏదో ఒకటండి, రాముని పేరు చెప్పుకోవాలి, ఓట్లు రాబట్టుకోవాలి. రాముడు వాస్తవంగా అందరి దేవుడు, మీ ఒక్క దేవుడు కాదు. మీరు పుట్టక ముందే, మీ పార్టీకి పుట్టక ముందే 1880లో పుట్టే పార్టీ
1880కి ముందే ఈ చరిత్రలు ఉన్నాయి. దాదాపు మా హిందూ మతం ఉన్నది. హిందూ మతానికి కేర్ ఆఫ్ అడ్రస్ బీజేపీ కాదు, దయచేసి ప్రజలు నమ్మద్దు. ఎందుకంటే మాకంటే ఎక్కువ పూజలు చేసిన వాళ్ళు లేరు, మాకంటే దేవుడిని ఎక్కువ గౌరవించిన వాళ్ళు లేరు, మాకంటే చెప్తున్నా హిందూ సమాజానికి ఎవరు చేసింది ఏం లేదు. ఎందుకంటే తెలంగాణలో మేము హిందువులకు ఏం చేసినాం, ఆఖరికి జీతభత్యాలు, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఆలయాల్లో దీప ధూప నైవేద్య కార్యక్రమం తీసుకొచ్చి ఆలయాన్ని బతికించే చరిత్ర మాది. అదే విధంగా అక్కడ ఉన్న ఎందుకంటే పంతులకు, అదే విధంగా అయ్యగారులకు జీత గౌరవ వేతనం ఇచ్చిన ఏదైతే గొప్ప మనసు మాది. ఎందుకంటే మేము అన్ని సర్వమత సాభ్రతత్వం కోసం మేము పాటుపడ్డాం అంతే తప్ప కానీ ఏ ఒక్కరి కోసం పనిచేయలేదు. ఏ మతానికి నేను మన కూడా చెప్తున్నా, రాజకీయాలని చాలా వాస్తవంగా చెప్పాలంటే చాలా నీట్ రాజకీయాలు. ఇందులోకి కులాన్ని మతాన్ని రాగొద్దు, కులాన్ని మతాన్ని లాగొద్దు. ఎందుకంటే మళ్ళీ కూడా చెప్తాను, ఒక కులంలో పనిచేయాలంటే కుల సంఘాల్లో పోయి బాధాపుగా పనిచేయాలి, ఒక మతంలో పనిచేయాలంటే ఒక మత సంస్థలో పోయి పనిచేయాలి. కానీ అన్ని మతాలకు పనిచేయాలంటే దేశ రాజకీయాలు, ఆ రాజకీయాలకు వచ్చి పనిచేయండి, అన్ని కులాలకు అన్ని మతాలకు పనిచేయండి తప్ప నేను ఈ కుల వరకే పనిచేస్తా, నేను ఈ మతం వరకే పనిచేస్తా అంటే తీసిన అలగొడతారు జనాలు. ఎందుకంటే ఓట్లు అందరు వేస్తే గెలిచినావు, ఒక హిందూ వేస్తాడు, ఒక ముస్లిం వేస్తాడు, ఒక ఆ కుల పైన వేస్తాడు, ఒక ఈ కుల పైన వేస్తాడు. దేశం అంటే అందరూ, నీ ఒక్కరు కాదు, నీ ఒక మతం కాదు, నా మతం కాదు. ఇప్పుడు అన్ని మతాలను గౌరవించాలి, అందరినీ ముందు తీసుకుపోవాలి అంతే తప్ప కానీ ఇప్పుడు చాలా మాటలు మాట్లాడుకుని నాకు ఆవేదన వస్తుందండి ఈ రోజు రాష్ట్రంలో జరిగే ఇష్యూలు చూస్తే. ఎందుకంటే ఇక్కడ హిందూ మతాన్ని ఎవరో అవమానించినట్టు, హిందూ మతాన్ని ఎవరో చేసినట్టు, వీళ్ళే కొత్తగా ఏదో సృష్టించినట్టు ఇవన్నీ చెప్తే జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళ ఆటలు సాగవు దాదాపు. ఎందుకంటే 12 సంవత్సరాలు చూస్తున్నారు ఏ విధంగా వీళ్ళు ఓట్ల కోసం సీట్ల కోసం మాట్లాడతారు. దాని తర్వాత అసలు అడ్రస్ కూడా ఉండదండి. ఇప్పుడు నా దగ్గర నా చేతిలో కూడా ఈ చదివితే వాస్తవంగా నేను చెప్తున్నా, రాష్ట్ర రామాయణం అవుతుంది, చెప్పుకుంటే చరిత్ర అవుతుంది. ఇగో ఎలక్షన్లు వచ్చినప్పుడు బీజేపీ పార్టీ ఇచ్చిన 100 హామీలు, ఒక్క హామీ కాదు, ప్రతి ఎన్నికలు ఒక రెండు చెప్తారా? చెప్తా వినండి. ఒకటి చెప్తా. నారాయణపేటలో బీజేపీ ప్రభుత్వం హ్యాండ్లూమ్ పార్క్ మంజూరు చేస్తుంది. హోం మంత్రి అమిత్ షా అయిందా? కాలే. అదే విధంగా ఆదిలాబాద్ లో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మిస్తాం, అమిత్ షా అయిందా? కాలేదు. తెలంగాణలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తాం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయిందా? కాలేదు. అదే విధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హోదా ఇస్తాం, ఇవి అన్నదోరు సుష్మా స్వరాజ్ దివంగత పాపం చనిపోయి ఎక్కడున్నదో. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తాం, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు, ఖర్చు పెట్టవలసిన బండారు దత్తాత్రేయ ఏడున్నాడు. అదే విధంగా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించడం బీజేపీ సిద్ధంగా ఉంది, బీజేపీ నాయకుడు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. అదే విధంగా ఇంకా చాలా ఉన్నాయి. తెలంగాణలో సెంటర్ ఫర్ ట్రెడిషన్ మెడిసిన్ ఏర్పాటు చేస్తాం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ వరద సాయం అందజేస్తాం, కిషన్ రెడ్డి. అదే విధంగా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐఐఎం నిర్మించిన కళ ప్రధాని మోడీ ఏడబైన. అదే విధంగా నాగార్జున సాగర్ లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి కసరత్తు కిషన్ రెడ్డి. హైదరాబాద్ ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అవుతుంది అంటే నేను హైదరాబాద్ మెట్రోకి మోడీ హామీ మేరకు 16,000 కోట్లు ఇస్తానండి. ₹16 కూడా ఏం మాట్లాడతారండి? ఇక ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడతారు. నేను సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా. రైట్, రామచంద్ర గౌడ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మొత్తానికైతే కుల మతాలకు అతీతంగా జరుపుకునేటువంటి ఈ పండుగలో మెయింటెనెన్స్ విషయానికి వస్తే మహిళలు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక మహిళ తనకు కూతురు చెప్పండి రామూర్తి చెప్పండి. కులాల మతాలకు అతీతంగా అంటే నాకు గుర్తొస్తుంది, ఎందుకంటే నేను కూడా ఓల్డ్ సిటీ అల్లున్నాయి. మాది కార్వాన్ సంబంధించిన అయితే ఓల్డ్ సిటీకి సంబంధించిన మాకు మా అత్తగారు, నా భార్య అక్కడ ఉంటారు. ప్రతి ఏడాది బోనాలు చేసుకుంటారు, నేను కూడా బోనాలకు పోతాను. ఆ బోనాల దగ్గర వాతావరణం ఎట్లుంటుంది అంటే హిందువులు ముస్లింలు కలిసి చేసుకుంటారు. ఇప్పుడు అక్కడ ఏదైతే ముఖ్యంగా బోనాలు పోయే సమయంలో కానీ లేకపోతే అక్కడ జరిగే ర్యాలీ కానీ, ఆ ర్యాలీలో మన వాళ్ళకంటే వాళ్ళే దాదాపు ముస్లింలు కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ కొరడాలను కొడుతున్నా కూడా వాళ్ళను ప్రేరేపించుకుంటా, అదే విధంగా వాళ్ళు ఇటు రావడం, వాళ్ళు అడిపోవడం అని ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. అందరికి సంబంధించి బోనాలు అంటే వాస్తవంగా వాళ్ళు ఎప్పుడు బోనాలు వచ్చాయని ముస్లింలు కూడా ఎదురు చూస్తారు. ఎందుకంటే బోనాల సందర్భంగా వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలు కూడా నడుస్తాయి. ఆ వ్యాపారాలకు సంబంధించి కూడా అక్కడ ఓల్డ్ సిటీలో పెద్ద ఎత్తున వ్యాపారం నడుస్తుంది, వాళ్ళు కూడా బాగుపడతారు. కానీ ఈ విధంగా వాళ్ళు వేరు మేము వేరు ఇవన్నీ ఎక్కడియండి? ఎందుకు ఇవన్నీ? దేశం అంటే వాస్తవంగా చాలా మంది చాలా సందర్భాలు చెప్పారు, దేశం అంటే మట్టి కాదు మనుషులు అని. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, దేశం అంటే మతం కాదు మనుషులే అని కూడా చెప్తున్నా. రైట్ రామచంద్ర గౌడ్ గారు, ఇప్పుడు ఇక్కడ ప్రజలు మమేకమై ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు కొన్ని అవసరాలను ఖర్చులను వాళ్ళే భరించుకుంటారు.
ఇప్పుడు దైవ భక్తితోని వాళ్ళు డబ్బులను కూడా ఖర్చు పెడుతుంటారు. నిజానికి ప్రభుత్వ పరంగా వస్తున్నది తక్కువనే, ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ వచ్చింది. వచ్చే సంవత్సరం కూడా దానికి అవసరాన్ని బట్టి వాళ్ళకి కావాల్సింది ఇంతకు ముందు నేను మాట్లాడినట్టు పాత సౌకర్యాలు కాదు, ఇప్పుడు సౌకర్యాలు ఏర్పాటు చే రకంగా ఉండాలి. ఎందుకంటే టాయిలెట్స్ ఉండాలి, దానికి సంబంధించిన వాతావరణం ఉండాలి, వాటర్ ఉండాలి, గాలి ఉండాలి, విశాలమైన ఏరియా ఉండాలి, నీట్ గా ఉండాలి. అంతకు ముందు అంటే ఏ రకంగా ఉన్నా గానీ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా గానీ నడుస్తుండే. ఇప్పుడు అట్లా కాదు, మనము మంచి వాతావరణంలో మంచి ప్రశాంతతగా ఉండి దైవభక్తితో ఉండే రకంగా దానికి మార్పు తీసుకురావాలి. దానికి మార్పు కోసానికి ప్రభుత్వం కృషి చేయాలి. దానికి ప్రభుత్వ పరంగా కూడా ఇప్పుడు డెవలప్మెంట్ కు ఆలయానికి డెవలప్మెంట్, ప్రతి ఆలయం కూడా డెవలప్మెంట్ అవుతున్నది. ఇప్పుడు మనకు భద్రాది రామాలయం డెవలప్ అవుతుంది, అదే రకంగా యాదగిరిగుట్ట కూడా మార్పు బాగా జరిగింది, అదే విమలవాడ దేవాలయం జరుగుతుంది, అట్లనే ఏడపాయల దేవస్థానానికి ప్రతి దగ్గరికి పోయినా ప్రతి జిల్లాలో కూడా దేవాలయాలు అభివృద్ధి చేస్తుంది. ప్రభుత్వ పరంగా కూడా మనం అనుకున్నట్టు కాకుండా తక్కువ ఖర్చు వస్తుంది. ఇప్పుడు మనకు మెదక్ దానికి ఒక 50 కోట్ల అంటే 33 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అంటే ప్రతి జిల్లాలో ప్రతి దేవాలయానికి కూడా వంతుల వారీగా డెవలప్ చేయాలి. దాని ప్రకారము డెవలప్ చేస్తేనే అక్కడ అభివృద్ధి చెందుతుంది. వ్యాపారాలు అన్ని కులాలకు అన్ని మతాలకు కూడా వ్యాపారాలు అన్ని చెందుతాయి. ఇప్పుడు అన్నట్టు ఓన్లీ హిందువులకే కాదు, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా ఉంటారు. ఇప్పుడు మన మెదక్ లో కూడా చర్చ్ కూడా డెవలప్మెంట్ కూడా 25-30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఏ దానికోసానికి అక్కడ కావాల్సిన గెస్ట్ హౌస్లు అనుకోండి, రోడ్లు అనుకోండి, స్ట్రీట్ లైట్స్, తర్వాత సంబంధించిన వీటి గురించి డెవలప్ అవుతుంది. అంటే మార్పు అనేది తీసుకొచ్చి ప్రతి దానికి కూడా సరిపోతూ ప్రభుత్వ పరంగాతో పాటు కూడా ప్రజలు కూడా దాతలు కూడా డెవలప్మెంట్, ఇప్పుడు యాదగిరిగుట్ట కూడా గోల్డ్ ఇస్తున్నారు, దానికి సంబంధించిన డబ్బులు కూడా ఇస్తున్నారు, దాంతో కూడా డెవలప్ చేయాలి. దీన్ని దుర్వినియోగం కాకుండా దాన్ని సరైన పద్ధతిగా వెళ్ళాలి. మీరు అనుకున్నట్టు తక్కువ అమౌంట్ వచ్చినా అది సరిపోదు అనుకుంటే మళ్ళీ కూడా మనకు దానికి సంబంధించి దేవాలయ కమిటీ అనుకోండి, లేకుంటే హైందవులకు సంబంధించిన ఒక కమిటీ, దేవాలయానికి సంబంధించిన వాళ్ళు, లేకుంటే అక్కడ ఏరియా వాళ్ళు మనకి ఇది కావాలనేది, లేకుంటే ఎన్జిఓస్ కు సంబంధించి కూడా ఇవి డెవలప్మెంట్ చేస్తే బాగుంటది, ఈ సౌకర్యాలు చేస్తే బాగుంటది అనేది ఉండాలి. ప్రతి సౌకర్యం కూడా ఉంటే అక్కడ పోవడానికి ఇంట్రెస్ట్ గా ఉండాలి. ఇంతమంది ఉండి ఇంట్లో ఇబ్బందిగా ఉందా అంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటే ఫ్యూచర్ లో కష్టం అవుతుంది. అన్ని సౌకర్యాలు ఉంటే ఇంకా భక్తులు పెరుగుతారు. ఇప్పుడు గతంలో కంటే ఎట్లా ఉంటున్నది, గతంలో భక్తులు తక్కువ మంది వస్తున్నారు, ఇప్పుడు భక్తులు పెరుగుతున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ అనే వారికల్లా కొంతమంది వస్తున్నారు, లేకున్నా కానీ ప్రతి అక్కడ ఏరియా ఇప్పుడు మన ఉజ్జయిని మహంకాళి దేవాలయము, సికింద్రాబాద్ ఏరియాలకున్న ప్రతి కులస్తులు కదా, ప్రతి మతస్థులు ఊర్లలోకి అంటే ప్రతి గ్రామాల నుంచి వాళ్ళకి సంబంధించిన రిలేషన్స్, వాళ్ళ చుట్టాలను పిలుచుకొని పెద్ద వాతావరణం చేసుకొని బోనాలు తీసుకొని పండుగ చేసుకుంటారు. చాలా ఉల్లాసంగా చేసుకుంటారు. ఆ ఉల్లాసంగా చేసుకున్న దానికి కూడా సౌకర్యాలు ఖచ్చితంగా ఉండాలి. దానికి తగ్గట్టు వాటర్ ఉండాలి. ఇంకా అంటే మామూలుగా ఉన్న దానికంటే అక్కడ ఎక్కువ పరిస్థితి ఉంటుంది. అప్పుడు మామూలుగా అంటే 5,000-10,000 మంది ఉంటుండే, ఇప్పుడు లక్షల మంది వచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తేనే బాగుంటది. దాన్ని ప్రభుత్వం కూడా గుర్తించి ఈ ఉద్దేశంలో గతంలో కంటే పెరుగుతున్నారు. ఈ సంవత్సరం పెరిగినట్టు ఇంకో సంవత్సరం పెరుగుతారు, ఇంకా పెరుగుతుంటారు. దానికి తగ్గట్టు ఒక 10 సంవత్సరాలకు ముందే ఆలోచన చేసి పాపులేషన్ పెరుగుతుంది, ఆ పాపులేషన్ తగ్గట్టు కూడా సౌకర్యాలన్నిటిని కూడా దేవాలయానికి సంబంధించి మహంకాళి, ఉజ్జయిని, సికింద్రాబాద్ కి సంబంధించింది కాకుండా ప్రతి దేవాలయాన్ని కూడా డెవలప్ చేయాలి. అదే రకంగా అన్ని కులస్తులకు కూడా సంబంధించినవి కూడా డెవలప్ చేయాలని మీ ద్వారా కోరుకుంటూ, ఖచ్చితంగా కూడా ప్రభుత్వం కూడా, ఎందుకంటే రెవెన్యూ కూడా వస్తుంది, ఇలాంటి వాతావరణంలో కూడా రెవెన్యూ వస్తుంది, ఆ రెవెన్యూను సద్వినియోగం చేసుకుంటే బాగుంటది. దానికి అందరు సహకరించాలి. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే ఓన్లీ ఎలక్షన్ల మట్టుకు, ఎలక్షన్లకు ఇంకో 2 సంవత్సరాలు ఉంది, ఎలక్షన్ల వరకు రాజకీయాలను పక్క పెట్టి మనకు దానికి డెవలప్మెంట్ ప్రతి వాళ్ళు కూడా సహకరించాలి. ఈ రోజు కూడా రిక్వెస్ట్ గా చేస్తున్నాము, కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ వంతు కూడా సహాయం చేసి మేము ఈ రకంగా ఈ పార్టీ నుంచి చేసుకున్నామని చెప్పుంటు కానీ అక్కడ వచ్చి ఏదో ఉనికిని చాటుకోవడానికి, వాళ్ళ భరోసా అంటే భక్తులకు భరోసా ఇచ్చేదానికి కాకుండా వాళ్ళు పార్టీకి భరోసా ఇచ్చే మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే పార్టీలను బతికించుకోవడానికి ఆ రకంగా మాట్లాడుతుంది. దయచేసి రాజకీయాలు వద్దు, భక్తులకు భరోసా ఇచ్చి భక్తులకు సంబంధించి వాళ్ళకు ఏ రకంగా సౌకర్యం చేస్తే బాగుంటది, భవిష్యత్తులో ఇలాంటి ఏమి ఇబ్బంది లేకుండా రాజకీయాలకు తావు లేకుండా చేయాలి. ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే వాళ్ళని అక్కడనే ఖండించేటట్టు, అంటే వాళ్ళని విమర్శించేటట్టు ఉండాలి. ఇది రాజకీయం చేయాల్సింది కాదు. రాజకీయం చేసేటప్పుడు ఎలక్షన్లు అప్పుడు చేయండి, లేకుంటే ఇంకేదన్నా గల్లీలు అప్పుడు చేయండి, కానీ దేవాలయానికి వచ్చి ఈ రకంగా మాట్లాడడం కాదు. మీరు మాట్లాడితే దాంట్లో మీరు మీ షేర్ ఎంత ఉందో కూడా చెప్పుకుంటే బాగుంటుందని మీ ద్వారా తెలియ
తెలియజేస్తూ భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా ఇక మీ ద్వారా ఈ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ శుభాకాంక్షలతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి, వానలు వర్షాలు బాగుండాలి, సుఖ సంతోషాలతో బాగుండాలి, ఆరోగ్యాలతో బాగుండాలి. ఈ ఈ కరువు అంటే కొన్ని కరువు అనుకోండి, అతివృష్టి అనుకోండి, ఆ కరువు రావద్దు, అతివృష్టి రావద్దు, మీడియంలో ఉంటేనే ఉంటాయి. తక్కువ వచ్చిన కష్టమే, ఎక్కువ వచ్చిన కష్టం అంటే మీడియేటర్ గా అంటే మామూలు వర్షాలు ఉండాలి, దాంతో పాటు ఆరోగ్యంగా అందరూ సంతోషంగా ఉండాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అండి. ఓకే రామూర్తి గారు, చెప్పండి. ఇప్పుడు ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా అంటే ఎవ్రీ ఇయర్కి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఆడపడుచులు ఎంతో ప్రత్యేకంగా అమ్మవారిని కొలిచేటువంటి యొక్క భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి ఈ పండుగకు ఎవ్రీ ఇయర్ కొత్తదనం కోరుకుంటారు. ఎవ్రీ ఇయర్ కూడా బాగా చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇంకా గవర్నమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది అన్నట్టు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో గతంలో మీరు చేసిన దానికన్నా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే కంపేర్ చేయడం కరెక్ట్ కాదు, బట్ ఏంటంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? కంపేర్ చేస్తారు కదా, కంపల్సరీ కంపేర్ చేస్తారు. గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఏర్పాటు అప్పుడు ఏర్పాటు ఉండే, గతంలో మొన్న కూడా చూసాం. ఎందుకంటే మేడకు సంబంధించి కానీ ఇప్పుడు బోనాలకు సంబంధించి కానీ ప్రజలకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఒక తెలంగాణ స్మెల్, అదేవిధంగా తెలంగాణ నేచర్, తెలంగాణ విలువ తెలిసిన చేతిలో తెలంగాణ ఉంటే ఏ విధంగా ఉంటుంది. దాని తర్వాత ఎందుకంటే మన ఆచారాలు కానీ, లేకపోతే మన పోతరాజులకు సంబంధించి కొరడా దెబ్బలు కానీ, లేకపోతే ఆ విందులు కానీ, ఆ సంబరాలు కానీ, లేకపోతే రంగం తిరుగుడు కానీ, అదేవిధంగా ఘట్టం కానీ, ఆ బోనానికి సంబంధించిన శాస్త్రీయమైన ఆనవాళ్ళు కానీ, ఇవన్నీ చాలా గొప్పవి. మనవి ఒక్కరోజు చెప్పుకుంటే కాదు. ఎందుకంటే ఇది కొన్ని దశాబ్దాల నుంచి తెలంగాణ నేలలో ఇమిడి ఉన్న అంశం. ఇది ఇంత ఇమిడి ఉన్న అంశాలను వాస్తవంగా ఎవరు కూడా దానికి బెటర్ గా ఎవరైనా కూడా ఏ సంవత్సరం ఎవరు పాలించినా, లేకపోతే 5 ఏళ్లకు ఒకసారి గవర్నమెంట్లు మారడం అన్నది క్వైట్ కామన్. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మంచిగా చేస్తే దాదాపు మేము 10 సంవత్సరాలు కూడా పాలన చేసినాం. అదేవిధంగా మార్పు వచ్చి తెలంగాణలో మాకంటే బెటర్గా చేస్తారన్న కాంగ్రెస్ పార్టీ కొంత ఫెయిల్ అయినట్టు కనబడుతుంది. ఎందుకంటే అక్కడ పోయిన భక్తులు కానీ, లేకపోతే అక్కడ పోయిన జోగినీలు కానీ, అదేవిధంగా కొంతమంది శివపార్వతులు లాంటి వాళ్ళు కానీ పోయినా కూడా అసహనం వ్యక్తం చేస్తారు. అదేవిధంగా భక్తులు కూడా విఐపీ వ్యవస్థ వీళ్ళు వచ్చిన దగ్గర, ఎందుకంటే విఐపీలో తాకిడి ఎక్కువ ఉంటున్నది కాబట్టి విఐపీలో తాకిడితో చాలా ఇబ్బంది పడుతున్నాడు. రామచంద్ర గౌడ్ గారు కూడా ఇంతకుముందు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే దాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది. రాజకీయాలు ఎట్లయినా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. మిగతా అయితే భక్తులు లేని సమయంలో, కొంచెం తక్కువ జనాలు ఉన్న సమయంలో విఐపీలను అనుమతిస్తే బాగానే ఉంటది. అంతే తప్ప కానీ దేన్ని కూడా మనం రాజకీయ కోణంతో ప్రతిదాన్ని రాజకీయంగా విమర్శలు చేయడం తప్ప. ఎందుకంటే మేము కొంత చేసినాం. ఎందుకంటే గతంలో తెలంగాణకు సంబంధించిన అంశంలో 2014 ముందు తెలంగాణ పండుగలకు అసలు గుర్తింపు లేదు. సరే గుర్తింపు తీసుకొచ్చినాం, కొంత ముందుకు నడిపినాం, కొంత ఆలయాలను అభివృద్ధి చేసినాం. అదే విధంగా ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి వాస్తవంగా బోనాలు చేసే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు కూడా దాదాపు ప్రతి సంవత్సరం 15-20 కోట్లు మేము గత దాదాపు 3-4 సంవత్సరాలు మేము చేసినాం. దాని తర్వాత కూడా అంతకుముందు కూడా 2014 నుంచి కూడా ప్రతి సంవత్సరము ఎంతో ఫస్ట్ 5 కోట్లతో స్టార్ట్ అయింది, దాదాపు 15 కోట్ల దాకా వచ్చింది. ఇప్పుడు 20 కోట్లు కూడా పెడతా అంటారు. వారు పూర్తిగా పెడుతున్నారా పెట్టట్లేదా అన్నది కూడా అంశాలు. ఎందుకంటే ప్రకటనలకు అదే విధంగా ఖర్చుకు చాలా తేడా ఉంటుంది. ఎంత ఖర్చు పెట్టింది అన్నది కూడా ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ప్రకటిస్తే బాగుంటుంది. ఎందుకంటే నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత కూడా ఇంకా పగడ్బందీగా చేసే అవకాశాలు కూడా ఎందుకుంటే ఇప్పుడు జరుగుతున్న లోపాలు మళ్ళీ తర్వాత రాకుండా చూసుకోవాలన్న అంశం కూడా కంపేర్ చేస్తారు కదండి, ప్రతిసారి కూడా కంపేర్ చేస్తారు. ఎందుకంటే ఈ సంవత్సరం ఏం జరిగినాయి, వచ్చే సంవత్సరం ఎందుకంటే ఇంకొక సంవత్సరమే మీరు పరిపాలన ఉంటారు. ఆ సంవత్సరం వాస్తవంగా ఎలక్షన్ ఇయరే. ఆ ఎలక్షన్ ఇయర్ ఎంత ఉరికి పడ్డా ఎగిరి పడ్డా కూడా ఏం జరిగేది ఇంకా జరుగుతుంది. కానీ ఎందుకంటే 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశంలో బోనాల పండుగ పండుగ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏ విధంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి, ఏ విధంగా ఆలయాలు అభివృద్ధి చేయాలి, అదే విధంగా అమ్మవారు ఏదైతే మాతంగి స్వర్ణలత చెప్పినట్టు ఏ విధంగా నడుచుకోవాలనే అంశాన్ని కూడా మేము కులంకుశంగా మా పార్టీలో అదే విధంగా మా పార్టీ పెద్దలు కూడా ఆలోచించాం. రైట్. మరి ఫైనల్గా మరి రామచంద్ర గౌడ్ గారు మీరేం చెప్పదలుచుకోరు? ఇప్పుడు ఇప్పటివరకు అయితే మనం రామూర్తి గారు చెప్పినటువంటి పరిస్థితి ఎవ్రీ ఇయర్ కూడా కంపేర్ చేస్తారు. ఇప్పుడు పాత గవర్నమెంట్లో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏ విధంగా ఉంది, ఇప్పుడు వచ్చేటువంటి గవర్నమెంట్ కూడా లేకపోతే ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి పండుగలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారండి. ఇప్పుడు ఒక మహిళను చూసి ప్రజలు ఎక్కువ కలిసి ఉంటారు, ప్రజలు ఎక్కువ మంది వచ్చిండ్రు, వాళ్ళకి ప్రతి విషయం మనం ఏదో ప్రచారం చేసుకుంటే కాదు, అక్కడ వాళ్ళు సౌకర్యాన్ని బట్టి చూస్తారు. ఇంకోటి భక్తులు కూడా అక్కడ దాతలుగా ఉండి కొంత డొనేషన్ చేస్తారు. ఆ డొనేషన్ కాకుండా ప్రభుత్వం కూడా వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు చేయాలి. ఇప్పుడు వాళ్ళ నుంచి ప్రజల నుంచి 1 కోటి రూపాయలు 2 కోట్లు వచ్చినాయి అనుకో, ఆ 2 కోట్లకు 20 కోట్లు కాదు, ఇంకో 30 కోట్లు పెంచి ప్రతి సంవత్సరం ఇంకా పెంచుకొని
ఒక 10 సంవత్సరాలకు ముందు తాకిడి అంటే ఇప్పుడు మనకు 1,00,000 మంది వచ్చారు, వచ్చేసరికి 1,20,000 మంది, ఒక 20% ఎక్కువ పెరుగుతారనే ఉద్దేశంతో వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు చేసి భవిష్యత్తుకు ఆదర్శంగా ఉండాలి. ఎవరైనా కానీ రాజకీయం చేయకుండా, ఎవరికి ఇబ్బంది చేయకుండా విఐపీలకు కూడా టైం పెట్టండి. ఆ టైంలో జనరల్ పబ్లిక్ కు ఇబ్బంది జరగదు. మేజర్ గా అక్కడ జరిగేది విఐపి తాకిడితోనే అక్కడ దర్శనాల్లో ఇబ్బంది జరుగుతుంది. దాన్ని కూడా కంట్రోల్ చేయాలి. లేకుంటే ముందైనా చెప్పాలి, లేకుంటే వాళ్ళకు తర్వాత అంటే ఎర్లీ అవర్స్ అయినా ఉదయాన్నే 8-9 గంటల లోపలనే చేయాలి, లేకుంటే సాయంత్రం 9-10 గంటల తర్వాత వాళ్ళ లేట్ అవర్స్ అయినా వాళ్ళకు చేసుకున్న వాళ్ళకు ఏమి ఇబ్బంది లేదు. సామాన్య ప్రజలకు ఇబ్బంది అంటే విఐపీల కంటే సామాన్య ప్రజలకే ప్రిఫరెన్స్ ఇచ్చేటట్టు ఉండాలి. దీని డబ్బులు ఆదాయాలకు వచ్చిన ఆదాయాలను ఇంకా పెంచే రకంగా ఉండాలి. సో ఎక్కడికి పోయినా ఏ దేవాలయానికి పోయినా ప్రశాంతంగా సంతోషంగా ఉండే వాతావరణాన్ని కల్పించాలి. అక్కడ రాజకీయం చేయకుండా ఉండాలి. దాన్ని ఎవరు చేసినా వాళ్ళు ఓటు రూపం ఇక్కడ జరిగేది నష్టాన్ని, దాని ఇబ్బందులు జరిగేది ప్రజలందరూ ఓటు రూపకంగా చూపించాలి. ఇక్కడ పాతకాలం కంటే మంచి ఉందంటే అది మంచిగా చూసుకొని, లేకుంటే ఏదైనా ఇబ్బందిగా ఉంటే దాన్ని భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్ లో ఖచ్చితంగా చూపిస్తారు. ఎందుకంటే ఓన్లీ నువ్వు ఏ రకంగా ప్రచారం చేసినా ఏది చేసినా అది కాదు, ప్రజలు దాంట్లో కలిసి ఉంటారు కాబట్టి ఆ ఆచార వ్యవహారాలను ఎంత మార్పు జరిగినా, ఎంత డెవలప్ అయినా కానీ, ఏ రకంగా ఉన్నా కానీ పాత ఆచార వ్యవహారాలను మన పెద్దలు కలిపిన వ్యవహారాలు, ఈ ఆచార వ్యవహారాల్లో అన్ని మతస్థులను, కులస్థులను, కుల వృత్తులను అందరినీ కూడా కలిపే రకంగా ఉంటది. అన్ని కులాలు కూడా దాంట్లో కలిసే రకంగా ఉంటారు. అక్కడ కలిసినప్పుడు అయితే మేము అంటే గ్రామీణ స్థాయిలో చూస్తే ఏ జాతర జరిగినా, ఏ బోనాలు జరిగినా ప్రతి దగ్గర కూడా ఇప్పుడు ఓన్లీ ఇక్కడ ఉజ్జయిని మహాకాళి ఈ బోనం కాదు, ప్రతి గ్రామాల్లో ప్రతి చిన్న పల్లెటూర్లలో కూడా వచ్చేవారు. ఈ వారం ఇక్కడ జరిగింది, సెకండ్ జరిగిందంటే వచ్చే వారం 9th రోజు ప్రతి గ్రామీణ స్థాయిలో ప్రతి అంటే తెలంగాణలోనో, నాకు తెలిసి తెలంగాణలో ఉన్న అంటే మెదక్ జిల్లా అనుకోండి, నిజామాబాద్ జిల్లా అనుకో, కరీంనగర్ అంటే నాకు తెలిసిన ఈ 3-4 జిల్లాల్లో చేస్తున్నారు. ఇంకా కూడా ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఈ వాతావరణం ఏర్పడి అంటే ఈ సెకండ్ రోజు ఇక్కడ ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ లో అయితే 9th రోజు మాత్రం ప్రతి గ్రామాల స్థాయిలో జరుగుతాయి. దాన్ని కూడా సంతోషంగా పాలు పంచుకొని అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తుకు ఆదర్శంగా ఉండాలి. ఎవరు ఏది చేసినా గానీ, ఇప్పుడు ఏ పని చేసినా, ఏ ప్రభుత్వాలు చేసినా, ప్రజలు చేసినా భవిష్యత్తుకు ఆదర్శంగా ఉండాలి. ఆ ఆదర్శంగానే ఉండి మంచి సంప్రదాయ ప్రకారం పోవాలి. దీంట్లో కూడా నేను అంటున్నట్టు జోగిని వ్యవస్థ అనేది ఈ మంచి దాంట్లో మంచిని గ్రహించాలి, చెడు నుంచి అంటే అది ఏంటంటే మంచి అంటే ఒక అమ్మాయిని ఒక లేడీని ఊరికి సంబంధించి ఇచ్చే ఆచారంలో జోగిని అంటారు మా దగ్గర. అంటే కొన్ని జోగిని అనుకోండి, దేవదాసి అనుకోండి, ఆ రకంగా పాత రోజులలో జరిగింది. ఈ రోజు ఆ వ్యవహారాలను పూర్తిగా ఖండించి మంచిని గ్రహించి వాళ్ళకు మంచి ఉన్నతంగా ఉండాలి. దాంట్లో కూడా ఎస్సీలకు సంబంధించి ఎస్సీలను అంటే ముఖ్యంగా మాల సామాజిక వర్గం నుంచి తీసుకొని ఆ రకంగా చేస్తుంది. ఇప్పుడు అది తగ్గిపోయింది. తగ్గినా కానీ వాళ్ళకు గౌరవ ఇస్తారు. కానీ విలేజ్ కి సంబంధించి ఇంతకు ముందు జరిగినట్టు ఏం జరగకుండా వాళ్ళకు దేవాలయానికి సంబంధించి, పూజలకు సంబంధించి వ్యవహారాలు చేస్తారు. ఇక్కడ కూడా వాళ్ళకు ఇస్తే బాగుంటది. కానీ అంటే వ్యవస్థలో ఆ మార్పు తీసుకురావాలి. వాళ్ళకు మంచిగా ఉండే రకంగా వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగేటట్లుగా జోగిని వ్యవస్థను కూడా ఉంచుకోవాలి. అలా మంచిని గ్రహించింది, చెడుకు సంబంధించింది పూర్తిగా నిషేధించి అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. ఇది తెలంగాణ ప్రాంతంలో మనం అన్నిటికీ ముందుంటున్నాము. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని ఆచారాల కంటే తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ స్థాయిలో ఇంకా బాగుంటది. ఇప్పుడు ఏంటంటే మంచిని గ్రహించి చెడును పూర్తిగా తొలగించే ప్రయత్నం చేయాలి. దానికి మేధావుల వర్గం అనుకోండి, పార్టీలకు అతీతంగా సూచనలు చేసుకొని మార్పులు తీసుకురావాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. రైట్ రామూర్తి గారు, ఫైనల్ గా ఏం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయాల గురించి కానీ, తెలంగాణ స్మెల్ గురించి కానీ వాస్తవంగా తెలియదు. ఎందుకంటే అనాదిగా కొట్లాడిందే వీళ్ళ మీద కాబట్టి వీళ్ళకి తెలంగాణ పాలిట వాస్తవంగా చెప్పాలంటే యమరాజులో గుర్తుకొచ్చి. ఎందుకంటే మొన్న మేడారం సంబంధించిన అంశంలో కానీ నాసిరకమైన పనులు చేసి ఆ పూజారి కొడుకు వాస్తవంగా కాళ్ళు పోవడానికి కూడా కారణమైందో అది కూడా చూసాం. ఎందుకంటే ఆడ ఎవరైతే సమ్మక్క సారక్కలు ఎవరి మీద కొట్లాడిందో మొత్తం కాకతీయుల మీద కొట్లాడింది. ఆ కాకతీయుల సాంప్రదాయం తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే అక్కడ ఒక ఒరిజినాలిటీ కోల్పోయింది. ఇప్పుడు అక్కడ పోయినప్పుడు ఎవరైనా గతంలో పోయిన వాళ్ళు మళ్ళీ పోయిన వాళ్ళకు చాలా తేడా స్పష్టంగా కనబడుతుంది. మీరేమో చేసినాం, ఇది అద్భుతం చేసినామని కాదు, అక్కడ ఉన్న సహజత్వాన్ని, దైవత్వాన్ని తీసేసిండు. ఆమె కోపం, ఆగ్రహం వచ్చింది.
దాదాపు 1,00,000 చెట్లు కూడా మొన్న గాలి ద్వారం వచ్చి ఒక టోర్నడో లాగా వచ్చి అది ఏమొచ్చిందో కూడా అద్భుతమైన విషయం ఏంటంటే ఎవరికి అర్థం కాని పరిస్థితి, మొత్తం 1,00,000 చెట్లు కూలిపోయినాయి. అదే విధంగా మేడారంలో భూకంపం కూడా వచ్చింది మేడారం కేంద్రంగా. అసలు మీరు తప్పులు చేస్తున్నారు. సాంప్రదాయాలు ఏ విధంగా ఈ సాంప్రదాయాన్ని కాపాడాలి, గా విధంగానే కాపాడాలి తప్ప అందులో పోయి వేలు పెట్టి వాసన ఉండదని కూడా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కూడా బోనాల విషయంలో ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రజలు పెడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. దాని విషయంలో మీరు కొంత స్పందించి కొంత చర్యలు తీసుకొని మెరుగైన సౌకర్యాలు భక్తులకు అందించాల్సి కోరుతుంది. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి రామ్మూర్తి గారికి, పల్లె రామచంద్ర గౌడ్ గారికి, అలాగే రాజురేత గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి మీడియా డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.